నమస్కారం కాద్రి న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిమ్మమ్మ మర్రి మాను వద్ద 75 లక్షలతో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన ఆలయ పర్యావరణం ఉద్యానవనాన్ని ప్రారంభించిన శాసనసభ్యుడు చాంద్ బాషా. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలి, కావాలి జగన్ రావాలి జగన్ కార్యక్రమ ర్యాలీలో వక్తల పిలుపు. కద్రిలో చిన్నపిల్లల గుండె జబ్బులకు స్టార్ హాస్పిటల్ వారి ఉచిత వైద్య పరీక్షలు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని కద్రి శాసనసభ్యుడు అత్తర్ చాంద్ బాషా అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన తిమ్మమ్మ మర్రి మాను వద్ద 75 లక్షల వ్యయంతో నూతనంగా అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆలయ పర్యావరణ ఉద్యానవనాన్ని ఆయన ప్రారంభోత్సవం గావించారు. అనంతపురం జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో 5 పర్యావరణ ఉద్యానవనాలు ఏర్పాటు చేశామని, అందులో తిమ్మమ్మ మర్రి వద్ద ఏర్పాటు చేసిన ఆలయ పర్యావరణ ఉద్యానవనం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుందని అనంతపురం జిల్లా అటవీ క్షేత్రాధికారి చంద్రశేఖర్ అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధికి రైతులు భూములు ఇచ్చారని, ఇప్పుడు తమ భూములకు పోవడానికి అటవీశాఖ అధికారులు దారి వదలడం లేదని రైతులు ఆరోపించారు. వారికి దారి వసతి కల్పించాలని శాసనసభ్యుడు చాంద్ బాషా ఆదేశించారు. కాగా తిమ్మమ్మ మర్రి ప్రాధాన్యతను మరింత పెంచడానికి ఈ వైక్షాన్ని యునెస్కోలోకి చేర్చడానికి ప్రయత్నిస్తారని, అలాగే ఈ ఆలయాన్ని టీటీడీ స్వీకరించే విధంగా మళ్లీ తన వంతు ప్రయత్నం మళ్లీ సాగిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దేవానంద్, డిఎఫ్ఓ చంద్రశేఖర్, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, గ్రామీణులు తదితరులు పాల్గొన్నారు. కాగా ఇదే సందర్భంగా గూటిబయలు గ్రామాలకు 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును కూడా శాసనసభ్యులు ప్రారంభోత్సవం గావించారు. సంతోషమే బా మన వాళ్ళందరికీ. దీపాంకురాం శ్రీమన్మందగడాక్షణప్తవయో గణపతిమహే కవిం కవీనాముపవస్త్రవస్త్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశృణ్వన్నోతివిస్తోస్తోస్తమానం భవతి శతమైశ్వర్యం భవతి శతాయుః పురుష. సైడ్ పట్టిరుతా ఓపెన్ ఓపెన్
పక్కన తెచ్చుకోండి వాళ్ళకి అలవాటు లేదు సార్. అదే బాబు కొంచెం లాంగ్ ఉంటేనే వచ్చేది. వెనక్కి జరుగుమా పాప, వెనక్కి జరుగుమా. లాంగ్ రావలేదు బాబు, కొంచెం కొంచెం సైడ్ అలాగే కేశవ గారిని రోడ్డు ప్రారంభోత్సవానికి చేసినటువంటి మన ప్రియతమ ఎలక్షన్ లో మనం వాగ్దానం చేశాం, మా ఎస్సీ కాలనీకి ఖచ్చితంగా రోడ్డు ఇస్తామని చెప్పాం. అదే మాట మీదనే మన చాంద్ బాషా గారు ఏదైతే చెప్పారో దాని మీద ఎస్సీ సప్లాన్ నిధుల కింద 50 లక్షలతో మారుమూల గ్రామమైన గూటుబైలు అంటే ఎదురుతున్న పంచాయతీకి, అదే విధంగా ఈ యొక్క పంచాయతీలో ఈ ప్రాంతంలో మేకల చెరువుకు 50 లక్షలు, గూటుబైలుకి 50 లక్షలు, ₹1 ఓపెనింగ్ చేయడం శుభసూచిక అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మా రోడ్లు నాకు ప్లాన్ రస్తా అంటే ఏం పదండి, రైట్ ఆఫ్ వే ఉంది మాకు, అటు కానీ ఇటు కానీ. ఆ రోజు మేము మా దగ్గర భూములు తీసుకునేటప్పుడు మా దగ్గర ఖచ్చితంగా ఒక బ్యూటిఫికేషన్ ఆఫ్ తిమ్మం మరిమాను అని చెప్పేసి ఒక ప్లాన్ తయారు చేసి దాన్ని మాకు చూపించి మాతో సంతకాలు పెట్టుకున్నారు. ఈరోజు ఆఫీస్కి పోతే అక్కడ ఏం లేదు, తిమ్మం మరిమానుకు దారి లేదు, ఏం లేదు, టోటల్ సోషల్ అది రిజర్వ్ ఫారెస్ట్ చేసినారు. మీ గుడి ఆడుంది, మీ దారి ఆడుంది, ఇది ఆడుంది అని చెప్తారు. అంటే సారేమో మీకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని చెప్తాను, అయినా కానీ మనకు రైట్ ఆఫ్ వేలో రావాలి కదా. మనకు ఫండ్స్తో ఈ ఏరియా డెవలప్ చేస్తారు, వాళ్ళు సమ్ క్రోర్స్ పెడతారు. ఇది పుట్టపర్తి కంటే ఇంకా పెద్దగా డెవలప్ అవుతుంది. కానీ ఆ విషయంలో కూడా మన ఎమ్మెల్యే గారు చొరవ చేసుకొని యునెస్కో ప్రపోజల్స్ గవర్నమెంట్లో పెండింగ్లో ఉన్నాయి. ఆ గవర్నమెంట్లో పెండింగ్లో ఉన్నాయి కాబట్టి అది యునెస్కో సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా యునెస్కో పోవాలి. ఉద్యానవనం ఆలయాలు ఎక్కడున్నాయో అటువంటి ఆలయాల్ని అభివృద్ధి చేస్తూ పర్యావరణం కూడా దాంట్లో భాగస్వామ్యం తీసుకొచ్చి మనం డెవలప్ చేసుకుని ప్రజలకి అవగాహన చైతన్యం తీసుకొచ్చడానికి ఈ కొన్ని ప్రాజెక్టులు చేసాము. దాంట్లో మనకి తిమ్మం మరిమానికి మొట్టమొదటి ప్లేస్ ఇచ్చి గవర్నమెంట్ పీసీఎఫ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ డిక్లేర్ చేసి మనకు ఎమ్మెల్యే గారి ద్వారా మనకు వచ్చింది. సో మన గ్రామం నుంచి పొలాలకు వెళ్ళేదానికి సమస్య, అవునా కాదు? అదే విలేజ్ ఉంది, అటు సైడ్ పొలాలు ఎట్ట పోవాలి అనేది ఒకటి పరిణామం. అది అందరికి రాదు. మీరు కృషి చేసినందుకు మరొకసారి అటవీ శాఖ తరఫున హృదయపూర్వక నమస్కారాలు మీ కమిటీకి. తర్వాత ఇప్పుడు అది టీటీడీకి ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఇస్తే ఏమి ఉపయోగాలు, ఇవ్వకపోతే ఏమి ఉపయోగాలు, నష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా వేరే స్టడీ చేస్తాం. అంటే బడ్జెట్ టీటీడీ వాళ్ళు ఇస్తేనే బడ్జెట్, టీటీడీ లేకపోతే ఈ చెట్టు లేదు, ఈడ గవర్నమెంట్ డిపార్ట్మెంటే లేదంటే దిట్ ఈస్ నేను యాక్సెప్ట్ చేయలేను. ఎందుకంటే గవర్నమెంట్ స్టాండ్, గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదు అవన్నీ మనకు అనవసరం. బట్ మనం ఏదైతే ప్రాజెక్ట్ ప్రపోజ్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ ప్రకారం మనకు ఎన్ని లక్షలు కావాలి, ఎన్ని కోట్లు కావాలనేది దే విల్. దాని తర్వాత కూడా నా ప్రయత్నం అయితే నేను మాట్లాడాను, మళ్ళీ చేశాను, ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవించాను. కాబట్టి ఇది కూడా త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని భావించాను. కానీ
వాళ్ళు టీటీడీ వాళ్ళు ఒకే ఒక మాట చెప్పి మనకు దాటేస్తున్నారు. ఏంటంటే ఇక్కడ ఏవైతే సమాధులు ఉంటాయో ఆ సమాధులు ఉండే దగ్గర మేము టీటీడీ ఆలయాన్ని కానీ టీటీడీ తరఫున మనం తీసుకోలేమని చెప్పి ఆ ఒక్క మాట చెప్పి దాటేస్తున్నారు ప్రతిసారి. కానీ ఇలాంటివి చాలా దాన్ని తీసుకున్నారని చెప్పి మన రామానంద రెడ్డి సార్ గారు నాకు చెప్పిన తర్వాత నేను కూడా వాళ్ళకు విన్నవించాం. ఇక్కడ వచ్చిన తర్వాత కమిటీ సభ్యులు కూడా దీనిపైన ఒక స్పష్టత ఇచ్చారు. అయినా కమిటీలో ఏదైతే బోర్డు మీటింగ్ జరుగుతుందో ఆ బోర్డు మీటింగ్ లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి బోర్డు మీటింగ్ లో కూడా జిల్లా మన టీటీడీ చైర్మన్ గా మన సుధాకర్ యాదవ్ అన్న గారికి, అదేవిధంగా మా యొక్క జిల్లాలో మా జిల్లా నుండి పెద్దలు గౌరవనీయులు పార్థసారథి నగర్ మెంబర్ గా ఉంటారు కాబట్టి నేను వాళ్ళతో కూడా ఈ విషయం మాట్లాడడం జరిగింది. ఇది నాకు చాలా ప్రాముఖ్యత గల అంశం. ఇది తిమ్మమ్మని మనం టీటీడీ ఆధీనం తీసుకుంటే దీన్ని బాగా డెవలప్ చేయొచ్చు అని చెప్పి ప్రజల యొక్క అభిప్రాయం ఉంది. కాబట్టి ఆ అభిప్రాయాలకు అనుగుణంగా మనం చేయాలని చెప్పి నేను చాలా సార్లు దీని విషయం కూడా మాట్లాడడం జరిగింది. కానీ సాధ్యమైనంత వరకు ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా నాతో ఎంతో తప్పకుండా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా గారు ఈ రోజు రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో గ్రామాల్లో కూడా కనీసం స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాల్లో మట్టి రోడ్డు కూడా నోచుకొని గ్రామాలను ఈ రోజు మహర్దశ వచ్చి ఈ రోజు చంద్రన్న బాట ద్వారా 1000 కిలోమీటర్లు వేసిన రోడ్లు వేసిన చరిత్ర అది ముఖ్యమంత్రి చంద్రబాబు గారిది. అందులో భాగంగానే మా యొక్క సోదరులు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గుడిసె దేవానంద్ గారిని మనం చెప్పి ఈ ప్రాంతంలో ఏదైతే గూటిబయలు హరిజనవాడకి మనము రోడ్డు మనం ఎన్నికల్లో పోయినాం, చాలా ఇబ్బందుల్లో పోయినాం, వారికి రోడ్ వేయాలని చెప్పిన తర్వాత ఎస్టీ నిధులతో 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈ రోజు మనం ప్రారంభోత్సవం చేశాం. చరిత్ర ఒక మార్క్ ఉండే ప్రదేశం ఈ గిన్నీస్ బుక్ లో కూడా ఈ యొక్క రికార్డు ఉండే ఈ తిమ్మమ్మరిమాన్ చెట్టుని నేను నా చేతుల మీదుగా ఇంత డెవలప్ చేసి ఈ రోజు ప్రారంభోత్సవం చేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీరు ఇంత మంచి పని చేశారు కాబట్టి రాష్ట్రం చంద్రబాబు పాలనలో భ్రష్టు పట్టిపోయిందని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కూడా నిలుపుకోలేని వ్యక్తికి మళ్లీ అవకాశం కల్పించడం సరైంది కాదని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. కావాలి జగన్ రావాలి జగన్ కార్యక్రమం ఈ రోజు కద్రి పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి 5 సంవత్సరాలు కావస్తుందని, ఈ 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. బెంగళూరు ఐటీ విభాగంలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు కద్రిలో తొలిసారిగా కావాలి జగన్ రావాలి జగన్ కార్యక్రమం చేపట్టి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంతో కోల్పోయిందని, చంద్రబాబు అనుసరిస్తున్న బాధ్యతారహిత రాజకీయ ఎత్తుగడల కారణంగా అభివృద్ధి ఎంతో కోల్పోయిందని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంతో కోల్పోయిందని, చంద్రబాబు అనుసరిస్తున్న బాధ్యతారహిత రాజకీయ ఎత్తుగడల కారణంగా అభివృద్ధి కుంటుపడిందని, ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న చిముకులు చూసి మళ్లీ మోసపోవద్దని వారు విజ్ఞప్తి చేశారు.
సంవత్సరాలుగా దాదాపు 5 ఏళ్ళుగా వస్తూ ఉంది. మన రాష్ట్రం అరాచక శక్తుల కబంధాస్తాలలో రాక్షస పాలనలో నడుస్తూ ఉంది. మన రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలా. మనం చూస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టకుండా ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరే ఆ రోజున ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ కావాలన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కోసం అసెంబ్లీలో తీర్మానాలు తెలిపినారు. ఒకరిని దొంగనడం బాగలేదు. రాష్ట్రంలో 650 హామీలు మొత్తము హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన మీరు మేనిఫెస్టోలో ఉన్న 650 హామీలలో కనీసం ఒక్క హామీనైనా నెరవేర్చాలని అడుగుతా ఉన్నా. 2014 ఎన్నికలకు ముందు మీరు జాబ్ రావాలంటే బాబు రావాలన్నారు. మీ కుమారునికి తప్ప వేరొక్కరికి జాబ్ ఇవ్వలేదు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎన్నో కష్టాలు పడతా ఉన్నారు. కనీసం నిరుద్యోగ వృత్తి ఇచ్చిన దాఖలాలకు కూడా మీరు పోలా. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఓటు అడిగే అర్హతను కూడా కోల్పోయినారు. దయచేసి మీరంతకు మీరే స్వచ్ఛందంగా రాష్ట్రాన్ని వదిలిపెట్టి పోవాలా. ఎందుకంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఖచ్చితంగా సువర్ణ ఆంధ్రప్రదేశ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్. ఈ 4.5 సంవత్సరాలుగా మీరు చేసిన ప్రతి ఒక్క అవినీతి పనిని కూడా వెలికి తీసి మిమ్మల్ని జైలుకు పంపించే కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేస్తాం. ఫస్ట్ టైం కదిర్లో కావాలి జగన్ ప్రోగ్రాంలో ర్యాలీగా చేయడం జరుగుతుంది. ఈరోజు స్వచ్ఛందంగా ఎంతమంది వచ్చారో మీరు అందరూ చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు అవినీతికి బెంగళూరు ఐటీ వింగ్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి రావాలి జగన్ కావాలి జగన్ ఓట్ ఫర్ జగన్ అనే ఈ కార్యక్రమానికి ఈ రోజున ఐటీ విభాగం వాళ్ళు మరియు విద్యార్థి విభాగం వాళ్ళు యువజన విభాగం వాళ్ళు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయడం జరుగుతుంది. ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అరాచక అవినీతి పరిపాలన అంతం కావాలంటే ఈ రోజున మనం జగన్ గారికి ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే 45 రోజులు కూడా చాలా కీలకమైనటువంటివి. ఈ 45 రోజులు అందరూ కూడా కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలా. అదేవిధంగా కదిరి ఇన్ఛార్జి గారు అయినటువంటి మా అభ్యర్థి అయినటువంటి పివి సిద్ధారెడ్డి సార్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించి కదిరి ప్రజలు ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. మీరు ఒక్క అవకాశం ఇచ్చినట్లయితే 100 సంవత్సరాలు మీరందరూ కూడా గుండెల్లో పెట్టుకునే విధంగా చూసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలు చక్కని అభివృద్ధిని సాధిస్తున్నాయని కదిరి శాసనసభ్యుడు అత్తర్ చాంద్ బాషా అన్నారు. దాదాపు 70 లక్షల రూపాయల వ్యయంతో బంగారు లక్ష్మణ్ కాలనీలో నిర్మించిన సిమెంట్ రోడ్లను ఈ రోజు శాసనసభ్యుడు చాంద్ బాషా ప్రారంభోత్సవం గావించారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నారా లోకేష్లు రాష్ట్ర అభివృద్ధికి అవిశ్రాంత కృషి చేస్తున్నారని వారి సహకారంతో కదిరి శాసనసభ్యుడు చాంద్ బాషా తోడ్పాటుతో బంగారు లక్ష్మణ్ కాలనీకి ఎస్సీ ఎస్టీల గ్రాంట్ నుండి 70 లక్షల మంజూరై కాలనీ సుందరంగా తయారైందని దేవానంద్ అన్నారు. దాదాపు 20 సంవత్సరాలుగా ఇక్కడే కాపురం ఉన్న వారికి ఇక్కడ ఇబ్బందులు తెలుసునని ఇంకా ఈ కాలనీకి 20 లక్షల వ్యయంతో త్వరలో త్రాగునీటి వసతి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు దేవానంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చాంద్ బాషా మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని అలాగే కదిరి అభివృద్ధికి పాటుపడుతున్న తనకు కూడా మళ్లీ అవకాశం కల్పిస్తూ ఆశీర్వదించాలని చాంద్ బాషా విజ్ఞప్తి చేశారు. ఊర్ధ్వం జిగాతవేజం శంనో అస్మద్దిపదే శంసేవ యజ్ఞముతన్వత భాగ్యం
సార్ ఆర్థిక సాయం ఎమ్మెల్యే గారికి చెప్తే ఇంకో 10 లక్షలు ఇచ్చిండు. నువ్వు పక్కనమ్మా ఒక్క నిమిషం ఆగల స్వామి పదులు స్వామి ఈరోజు మన నిజంగా తొలిసారిగా అంటే ఈ యొక్క బంగాళాఖం కాలనీ ఏర్పడి 92లో ఏర్పడింది. అప్పటి జాయింట్ కలెక్టర్ రోసాయి గారి ఆధ్వర్యంలో సర్వే నెంబర్ 709 అదేవిధంగా 318, 319 మొత్తం 25 ఎకరాలు గుట్ట పరంపోగు అందరికీ పట్టాలు ఇచ్చి ఈ పొద్దు పక్కా ఇల్లు మంజూరు చేసి ఈరోజు దాదాపు 70 లక్షల విలువైన రోడ్లు మన శాసనసభ్యులు అత్తార్ చాంద్రబాష గారి సారథ్యంలో ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ద్వారా బంగాళాఖం కాలనీకి స్వయంగా మన శాసనసభ్యులు వెళ్ళి అక్కడ మంజూరు చేసి ఈరోజు గుట్టంతా సీసీ రోడ్లు వేసి అంతేకాకుండా ఈరోజు మున్సిపాలిటీలో కూడా మంచినీటి కోసం దాదాపు 2 లక్షల రూపాయలు కేటాయించి ఈరోజు రేపు బోరు కూడా అక్కడ దింపడం జరిగింది. అది కూడా ఈ 2-3 రోజుల్లో నీటి సమస్య తీరేదానికి ఇది జరిగాయి. మరి దాదాపు 30 ఏళ్ళగా ఈ యొక్క గుట్టలో నివాసం చేసిన బంగాళాఖం కాలనీలో మీకందరికీ మేము కృతజ్ఞత ఉంటాము. ఎందుకంటే 70 ఏళ్ళ చరిత్రలో మనకి ఇండ్లు లేవు, రోడ్లు లేవు, సదుపాయాలు లేవు. ఈరోజు తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మన శాసనసభ్యులు అత్తార్ చాంద్రబాష గారు వచ్చిన తర్వాత ఈరోజు ఈ రోడ్లు కానీ, కరెంటు కానీ, నీళ్లు కానీ, ఇండ్లు కానీ, అదేవిధంగా పక్క గృహాలు కానీ, అదేవిధంగా పట్టాలు కానీ ఈరోజు ఇంత సుందరంగా జరిగాయంటే యువకుడు ఉత్సాహవంతుడు నిరంతరం మన కోసం పనిచేసే నాయకుడు అత్తార్ చాంద్రబాష లాంటి వాళ్ళు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి 2000 రూపాయలు పింఛను ఇచ్చి, నిరుద్యోగులకు 2000 రూపాయలు డబ్బులు ఇచ్చి, అదేవిధంగా మీకోసం పనిచేసే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మన శాసనసభ్యులు అత్తార్ చాంద్రబాష గారికి మీరందరూ దీవెనలు అందించి రాబో రోజుల్లో మళ్ళా మంత్రిగా ఈ యొక్క బంగాళాఖం కాలనీకి రావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. ఈరోజు సోదరులు గౌరవనీయులు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గుడిసి దేవానంద్ గారు ఈ యొక్క కాలనీ కోసం ఆయన దాదాపు 25 సంవత్సరాలుగా కొండలు గుట్టలను తీసుకొని ప్రజల కోసం ఎంత సాధ్యమైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉండి వారికి మౌలిక వసతులు కల్పించడానికి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ ఇండ్ల నిర్మాణం చేపట్టడం, అందరికీ ఇంటి పట్టాలు ఇచ్చి ఇండ్లు కట్టడం జరిగింది. ఈ రహదారులు ఈ యొక్క కాలనీకి రోడ్లు లేనందువల్ల కొండల్లో గుట్టల్లో ఉండే ప్రాంతాల మాదిరిగా అనిపించే ప్రాంతంలో పోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో సోదరుడు దేవానంద్ గారు రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ డైరెక్టర్గా రెండవసారి బాధ్యత చేపట్టిన తర్వాత నేను కూడా చెప్పాను, తప్పకోకుండా మన యొక్క కాలనీకి బ్రహ్మాండంగా రోడ్లు వేయాలని చెప్పిన తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లాన్లో దాదాపు 70 లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈరోజు ఈ రోడ్లు బ్రహ్మాండంగా వేసాం. ఇది కేవలం గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు గారితో సాధ్యమైంది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 71 సంవత్సరాల్లో కూడా కనీసం మట్టి రోడ్డు కూడా నోచుకొని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు చంద్రన్న బాట ద్వారా ఎస్సీ ఎస్టీ కాలనీలకు ఎస్సీ సప్లాన్ ద్వారా ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎవ్వరికి ఎక్కడ రోడ్డు కావాలన్నా కూడా ఈరోజు మట్టి రోడ్డు మీద నడిచే పరిస్థితి పోయి ఈరోజు బ్రహ్మాండమైన సీసీ రోడ్డు చంద్రన్న బాట మీద పరిస్థితికి వచ్చిందంటే అది గౌరవ మంత్రివర్యులు మాన్యశ్రీ నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ కానీ పంచాయతీరాజ్ శాఖ ద్వారా కానీ ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా, ఏ మారుమూల ప్రాంతాలు చూసినా కూడా చంద్రన్న బాట ద్వారా ఈరోజు సీసీ రోడ్ల నిర్మాణం ద్వారా బ్రహ్మాండమైన రోడ్లు వస్తున్నాయి. అదేవిధంగా తెల్లటి కాంతులు వెలుగుతున్నాయి, చంద్రన్న కాంతులు. ఈ విధంగా
అభివృద్ధి అనేది ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా చేసి చూపించాలో ఈరోజు ప్రియత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చూపిస్తున్నారు. మీకు అందరికీ తెలుసు 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం, ఆస్తులన్నీ తెలంగాణకు పోయి అయినా కూడా అధైర్యపడకుండా ఎప్పుడు కని విని ఎరుగని రకంగా ఈ 4.5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఏదో విధంగా లబ్ధి చేకూరే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేశారు. కాబట్టి మనం ధైర్యంగా మారుమూల ప్రాంతాలు పోతున్నాం, గ్రామాలు తిరుగుతున్నాం, పల్లెలకు పోతున్నాం, ఎక్కడ పోయినా ఘన స్వాగతం పలుకుతున్నారు. గతంలో నాయకులు ఎన్నికలప్పుడు ఓట్లు అడిగేటప్పుడు వస్తే మళ్ళీ ఓట్లు అడగడానికే వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అది కాదు. ప్రజలు అనేవాళ్ళు, ప్రజలు మీకు బాధ్యతలు ఇచ్చిన తర్వాత మీరు ప్రజల కోసం మమేకమై ప్రజలతో పనిచేసి ప్రజల సమస్య పరిష్కారం కోసం పనిచేయాలని చెప్పి మాకు నిరంతరం దాదాపు ఈ నియోజకవర్గంలో దాదాపు 95,000 ఇండ్లుంటే దాదాపు 90,000 ఇండ్లు తిరిగాం. ప్రతి ఇంటికి పోయాం, ప్రతి ఊరికి పోయాం, ప్రతి గ్రామానికి పోయాం, మారుమూల ప్రాంతాలు పోయాం. ఆ ప్రాంతాలను చూసిన తర్వాత అక్కడ ఏ విధంగా అభివృద్ధి చేయాలో చేశాం. ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధి చేకూరే విధంగా ఈ ప్రభుత్వం నుండి ఈ 4.5 సంవత్సరాల కాలంలో కష్టపడి పని చేశాం. కాబట్టి ఈరోజు గర్వంగా పోతున్నాం, ధైర్యంగా ఊర్లోకి పోతున్నాం, గ్రామాల్లో పోతున్నాం. ఎక్కడ పోయినా నా అక్క చెల్లెమ్మలు, నా అవ్వ తాతలు, నా రైతు సోదరులందరూ కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. ఎక్కడ పోయినా కూడా పూల మీద నడిపిస్తున్నారు. అది ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి నిదర్శనం. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని మరొక్కసారి మీరు కూడా ఆశీర్వదించి దీవెనలు అందించాలి. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కష్టపడి పనిచేశారు, నా అవ్వాతాతలకు ఏ విధంగా పెన్షన్ ఇచ్చారు, నా అక్కా చెల్లెమ్మలకు ఏ విధంగా పసుపు కుంకుమ ఇచ్చారు, నా రైతు సోదరులకు ఏ విధంగా రైతు రుణమాఫీ చేసి ఇప్పుడు అన్నదాత సుఖీభావ కార్యక్రమం చేశారు. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నందుకు మేము గర్వపడుతున్నాం. ఆయన నాయకత్వంలో ఒక శాసనసభ్యునిగా ఈ నియోజకవర్గంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేసినందుకు నిజంగా చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నేను అదృష్టవంతుడని భావిస్తున్నాను. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి, అదేవిధంగా 2019 అంటే రేపు జరిగే ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు కావాలి. అదేవిధంగా నాకు ఇంతవరకు అవకాశం ఇచ్చారు, అవకాశం సద్వినియోగం చేసుకొని సాధ్యమైనంత వరకు పనిచేశాను. మరొకసారి నాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శిలాఫలకం దగ్గర రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతో ఓటర్ల తొలగింపు కార్యక్రమానికి చంద్రబాబు వడిగట్టారని, ఆయన ఆదేశాల మేరకు లోకేష్ కార్యాలయం నుండి వైసీపీ అభిమానులు ఓట్లను తొలగించాలని ఫోటోలతో కూడిన దరఖాస్తులు ఓటర్ల జాబితాలు రూపొందించే అధికారులకు అందాయని కద్రి వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ సిద్ధారెడ్డి ఆరోపించారు. ఈ రోజు కావాలి జగన్ రావాలి జగన్ కార్యక్రమం 33వ వార్డులో నిర్వహించి ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అటు రాష్ట్రంలోని ఇటు కదిరి మున్సిపాలిటీలోనూ అభివృద్ధి కుంటుపడిపోయిందని సిద్ధారెడ్డి ఆరోపించారు. 5 సంవత్సరాల క్రితం మున్సిపాలిటీ ఎలా ఉందో ఈ రోజుకు కూడా అలాగే మిగిలిందని, తెలుగుదేశం పార్టీని నమ్మి ఓటు వేసిన ప్రజలకు ఆ పార్టీ ఈ రీతిలో అభివృద్ధి నిరోధక కానుక అందించిందని వ్యాఖ్యానించారు. కనుక నిజమైన అభివృద్ధి అంటే ఏమిటో వైసీపీ చేసి చూపించిందని, కనుక ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని సిద్ధారెడ్డి కోరారు. ప్రజలు సంతృప్తి చెందకపోతే తిరిగి ఎన్నికల్లో ఓట్లు అడగడానికి కూడా మా పార్టీ రాదని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బాహవుద్దీన్, కిన్నెర కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం సైడ్ రండి. ఈరోజు కదిరి పట్టణానికి చెందినటువంటి 33వ వార్డులో గుడ్ మార్నింగ్ కదిరి అంటూ రావాలి జగన్ కావాలి జగన్ అనే కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారు
ఈ వార్డులో పర్యటించడం జరిగింది. అదేవిధంగా ఈ వార్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి బూత్ కన్వీనర్లు మన బాబా, అలాగే పెంట రఫీక్, జిలాన్ బేగ్, లారీ షౌకత్, కుల్లాయప్పన్న, గఫారన్న అందరికీ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వార్డు సమస్యల పైన స్పందించడం జరుగుతుంది. అదేవిధంగా గడిచిన ఒక 15 రోజుల నుంచి సోషల్ మీడియాను గమనిస్తూ ఉన్నాము. సోషల్ మీడియాలో విచిత్రమైనటువంటి ఈ పోస్టింగ్లు అయితే వస్తున్నాయి. వాటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్కసారి పార్టీ అభ్యర్థిగా మా డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారిని రాష్ట్రంలోనే మొట్టమొదటి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మాట తప్పని వంశం, మడమ తిప్పని వంశం వైఎస్ జగన్ గారిని. ఏ రోజైనా అటువంటి పరిస్థితి వస్తే మేము గొంతు కోసుకుంటాం, కానీ ఎనికి తగ్గే ప్రసక్తి ఉన్నది. అట్లాంటిది పిచ్చిగా ఎవరో స్థాయి లేని చిన్న వ్యక్తులు, అదేవిధంగా కొద్దిమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుమ్మక్కై సిద్ధారెడ్డి గారు వస్తే రేపు పొద్దున్నే వాళ్ళ మనుగడ ప్రశ్నార్థకమవుతుందనే ఉద్దేశంతో ఇటువంటి పిచ్చి ప్రలాపనలు చేస్తున్నారు. ఇకనైనా వీటిని మానుకోవాలి. ఒక్క పిలుపిస్తే సిద్ధారెడ్డి గారు కొన్ని వేల పోస్టులు వస్తాయి. మీరు ఒక విషయం గమనించుకోండి, ఈరోజు కూడా మీ పార్టీలో టికెట్ ఎవరికి అనేది మీ నాకని చెప్పి కొట్టుకునే పరిస్థితి ఉంది. మా వైఎస్ఆర్సీపీలో అటువంటి పరిస్థితి కానీ అటువంటి ఇది కానీ లేదు. మా నాయకుడిని ఎప్పుడో డిక్లేర్ చేశారు. మీకు చేతనైతే ప్రజల్లోకి రండి, మీరు ఏమి అభివృద్ధి చేశారో చూపించండి. అదే రాబోయే రోజుల్లో సిద్ధారెడ్డి గారు ఏం అభివృద్ధి చేస్తారో కూడా మేము చేసి చూపిస్తాం. కాబట్టి ఇంకనైనా ఇటువంటి మానుకొని ఎన్నికల దగ్గర వస్తున్నాయి, మీరు అభ్యర్థి ఎవరో ప్రకటించుకొని మీరు వచ్చి మాతో కలపడి పోరాడి మీ చేతనైతే గెలుచుకోవాల్సిందిగా, లేదా మా చేతనైతే గతంలో ఏ విధంగా అయితే మేము కష్టపడి పోరాడుకొని 14 జిల్లాలో ఉండే 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కదిరిని ఏ విధంగా గెలిపించుకున్నామో అంతకంటే 100 రెట్ల ఉత్సాహంతో గెలిపించుకుంటాము. ఒకవేళ అటువంటి పరిస్థితి రాకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకునేదానికి కూడా మేము సిద్ధము. మీరు కూడా ఆ సవాలుకు స్వీకరిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ 40-45 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కదిరి పట్టణం 33వ వార్డులో పర్యటించడం జరుగుతూ ఉంది. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలన పూర్తవుతూ ఉంది. మరి అదేవిధంగా మొట్టమొదటిసారి కదిరి మున్సిపాలిటీలో అధికారం దక్కించుకున్న తెలుగుదేశం పార్టీ మున్సిపల్ కౌన్సిల్ పరిపాలన కూడా దాదాపుగా ముగింపు దశకు వచ్చింది. ఒకసారి కదిరి పట్టణ ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడైనా మీకు అభివృద్ధి అనేది ఒక మచ్చుకు ఎక్కడైనా కనపడిందా? ఏం మొహం పెట్టుకొని మళ్ళీ ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఓట్లు అడగడానికి వస్తారు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల క్రితం కదిరి పట్టణం ఏ విధంగా ఉందో 5 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు అదే పరిస్థితి ఈరోజు కదిరి పట్టణంలో ఉంది. ఇంతకంటే చిన్న మున్సిపాలిటీలు కూడా అభివృద్ధి పథంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అక్కడక్కడ జరిగినాయి. కానీ ఇంత పెద్ద మున్సిపాలిటీలో 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క అభివృద్ధి కూడా జరిగిన పరిస్థితి లేదు. ఎప్పుడో రావాల్సిన రింగ్ రోడ్డు మీ నిర్వాహకం వల్ల ఈరోజు కూడా ఇప్పటికే 2-3 సార్లు రాళ్ళు వేసినారు. ఇప్పటికే 4-5 ప్రెస్ మీట్లు పెట్టి వచ్చేసిందన్నారు. ఇప్పటికే ఫ్లెక్సీలు వేసి థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పి ఫ్లెక్సీలు కట్టినారు. మీరు ఎక్కడైనా ఒక రాయి పడిన పరిస్థితి ఉందా? కనీసం ల్యాండ్ ఎక్విజిషన్ అయినా పూర్తి చేసినారా మీరు? రింగ్ రోడ్డుకి భూగర్భ డ్రైనేజ్ అన్నారు, ఏమైంది అది? కనీసం దాన్ని ఊసన్న ఎక్కడైనా ఎత్తినారా మీరు? అదేవిధంగా ఈరోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 100 కోట్లతో ఇచ్చిన తాగునీటి పథకం అదే లేకపోయింటే ఈరోజు కదిరి పట్టణం సగానికి సగం ఊరు ఖాళీ అయ్యే పరిస్థితి ఉండేది. ఆయన పుణ్యమాని ఈరోజు తాగడానికి నీళ్ళైనా మనకు దొరుకుతూ ఉన్నాయి. కానీ ఆ నీళ్ళకు కూడా ఈరోజు కుప్పానికి నీళ్లు తరలించిపోవాలన్నటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా వేమన రిజర్వాయర్కి, వేమన రిజర్వాయర్ నుంచి స్ట్రైట్గా అంద్రీనివాస్ సెకండ్ ఫేజ్ ద్వారా కుప్పానికి ఆ నీళ్లను తీసుకుపోయే ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే టెండర్లు కూడా పిలవడం జరిగింది. టెండర్లు కూడా పూర్తి అయిన పరిస్థితి. అదే కన్నా నిజమైతే
10 రోజుల్లో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. మరి కదిరి పట్టణ ప్రజలకు తాగునీటి కూడా ఈరోజు నోచుకునే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా సత్యసాయి నీటి పథకానికి కూడా నీళ్లు లేని పరిస్థితి వస్తుంది. మరి చూస్తూ ఉన్నారు తప్ప స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు దాని గురించి మాట్లాడిన పరిస్థితి కనపడడం లేమని. ఎక్కడే కానీ కదిరి పట్టణంలో రోడ్ల వైడనింగ్ కానీ, కనీసం ఒక మున్సిపల్ పార్క్ కానీ, ఒక మంచి లైబ్రరీ కానీ కట్టించుకున్న పరిస్థితి లేదు. ఒక మార్కెట్ కూడా ఈరోజు అభివృద్ధి చేసిన పరిస్థితి లేదు. మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని ఈరోజు రేపు పొద్దున మీరు ఓట్లు అడుగుతారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజే చెప్తా ఉన్నాం మేము, మా నాయకుడు ఏ విధంగా అయితే గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు శాశ్వతంగా తాగునీటి పరిష్కారం ఈ పట్టణానికి చూపించినారో అదేవిధంగా ఈ పట్టణానికి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మేము తీసుకుపోతాం. త్వరలో ఒక మంచి మేనిఫెస్టోతో కదిరి పట్టణానికి ఏం చేయబోతున్నామో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తాం. చెప్పిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటాం. 5 సంవత్సరాల కాలంలో పూర్తి అయితేనే మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతాం జై జగన్ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నాం. ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరుకుంటూ మరొక విన్నపం, ఈరోజు కుట్ర కుతంత్రం మోసాలతో ఈరోజు గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు మళ్ళీ అవే కుట్ర కుతంత్రాలు మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇప్పటికే కదిరి పట్టణంలో దాదాపుగా 10-15 వేల పైచీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, ముఖ్యంగా మైనారిటీల ఓట్లన్నీ కూడా ఈరోజు తొలగించిన పరిస్థితి పట్టణంలో ఉంటే మళ్ళీ కొత్తగా ఈరోజు మోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల ఫోటోలు పేర్లు పెట్టి ఓట్లు తొలగించమని దరఖాస్తు ఫారాలు స్వయంగా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్ నుంచి ఈరోజు ఆన్లైన్లో అప్లికేషన్లు వేయడం జరిగింది. ప్రజలంతా కూడా దయచేసి అప్రమత్తంగా ఉండండి. మీ ఓట్లు తొలగించే కార్యక్రమం నిరంతరం చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు మీ ఓట్లు లేని పక్షంలో ఓట్లు ఎక్కించుకునే కార్యక్రమం చేయండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ దుర్మార్గ పరిపాలన మళ్ళీ మనం చూసే పరిస్థితిలో లేం. కాబట్టి దయచేసి అందరూ కూడా మీ ఓటు పట్ల జాగ్రత్త వహించాలా. ఓటు దొంగలు వచ్చేసినారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఓట్ల దొంగలు వచ్చినారు. వీళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి అని చెప్పి సవినయంగా మనం చేసుకుంటా ఉన్నాం. జై జగన్. అఖిల భారత బ్రాహ్మణ కళ్యాణోపాధ్యాయ వివాహ సమాచార కేంద్రాల సంఘం ఈ నెల 17వ తేదీన కదిరిలో రాష్ట్ర స్థాయి వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తుందని ఆ సంఘం చైర్మన్ చిత్రపు రామకృష్ణ శేషగిరిరావు తెలిపారు. ఈరోజు అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వివాహ పరిచయ వేదిక పోస్టర్లను ఆవిష్కరించారు. కదిరి పట్టణంలో తొలిసారిగా బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నామని, కదిరి అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారని, ఉదయం వధూవరుల పేర్లు నమోదు కార్యక్రమం కూడా ఉంటుందని ఖాద్రి క్షేత్ర బ్రాహ్మణ సమైక్య సేవా సంఘం అధ్యక్షులు బాబు ప్రకాష్ అన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 2000 మంది వధూవరుల పేర్ల జాబితాలు కూడా ఉచితంగా అందజేస్తామని వివరించారు. ఈ పరిచయ వేదికలో తమ పేర్లు నమోదు చేసుకునే వారు 300 రూపాయలు చెల్లించి పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పాపయ్య శాస్త్రి, ఎం ప్రసాద్, నాగరాజు, నరసింహారావు, పద్మావతి, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత స్థాయిలో అఖిల భారత బ్రాహ్మణ కళ్యాణోపాధ్యాయ వివాహ సమాచార కేంద్రాల సంఘం అంటే FOBMIC ఆఫ్ ఇండియా ద్వారా ప్రప్రథంగా అనంతపురం జిల్లాలోని కదిర్లో 17/3/2019 ఆదివారం ఉదయం అయ్యప్ప స్వామి టెంపుల్లో మరి ఖాద్రి క్షేత్ర బ్రాహ్మణ సేవా సమైక్య సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో బ్రాహ్మణ వధువుల వివాహ పరిచయం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా దీన్ని సద్వినియోగపరచవలసింది కోరుతున్నాం. అయితే ముఖ్యంగా పురోహితులకు కానీ, అర్చకులకు కానీ, అర్చకుల కుటుంబంలో ఉన్న అమ్మాయిలు కానీ, వైదిక వృత్తి చేస్తున్న కుటుంబాల్లో ఉన్న అమ్మాయిలు కానీ, వైదిక వృత్తి అర్చకులను కనుక వివాహం చేసుకునేట్టయితే ప్రభుత్వం కల్పించిన 75,000 రూపాయలతో పాటు మరి సంఘం తరఫున కూడా మేము ఆర్థికంగా సహాయం చేసేందుకు ముందుగా ఉన్నాం. 13 జిల్లాల్లో కూడా వివాహ పరిచయం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికీ 9 జిల్లాల్లో
సుమారు 2775 వివాహ పరిచయం నిర్వహిస్తాం. ప్రత్యక్షంగా పరోక్షంగా 27,300 మందికి వివాహాలు కూడా జరిపించడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఈ బ్రాహ్మణ సంఘం కదిరి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో 17/3/2019 ఆదివారం ఉదయం 8 గంటల నుండి అయ్యప్ప దేవస్థానంలో పరిచయం నిర్వహిస్తున్నాం. మరి ఆ రోజు నమోదు చేసుకున్న వారందరికీ కూడా అబ్బాయిలు అమ్మాయిలు తల్లిదండ్రులందరికీ కూడా సుమారు 2000 అడ్రస్సులు అమ్మాయిలు వధువరులతో కాబోయే వధువరుల యొక్క వివరాలని 2000 అడ్రస్సులని పుస్తక రూపంలో ఉచితంగా ఇస్తున్నాం. వీటన్నిటికి కూడా లోకల్లో ఉన్న ప్రెసిడెంట్ గారు బాబు ప్రకాష్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి అంటే పాపయ్య శాస్త్రి గారు నెంబర్లు కూడా ఇవ్వటం జరుగుతుంది. మీరందరూ కూడా మీ పేర్లు నమోదు చేసుకుని దీనికి విరాళంగా 300 రూపాయలు మరి కూడా విరాళంగా పెట్టినాము. దానికి రసీదు కూడా ఇస్తారు. కాబట్టి ఖాదీ క్షేత్ర బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య నిర్వహిస్తున్న ప్రప్రధాన వివాహ పరిచయని సద్వినియోగపరచవలసిందిగా మన కదిరి చుట్టుపక్కల బ్రాహ్మణ కుటుంబాలను కూడా ప్రింట్ అండ్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా ద్వారా విన్నవిస్తూ ఉన్నాం. నా పేరు సిఆర్కే శేషగిరిరావు, చైర్మన్ ఆఫ్ FOBMIs ఆఫ్ ఇండియా. తిరుపతి నుంచి మేము ఈ కార్యక్రమాన్ని మొదలెడుతున్నాం. కాబట్టి నేను అనంతపూర్ జిల్లాలో పర్యవేక్షించడం జరిగింది. ఈరోజు కదిరిలో ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. కదిరిలో ఎన్నో ఏళ్లుగా మేము బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక పెట్టాలని చెప్పి అనుకుంటున్నాము. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, ఆర్థిక పరిస్థితుల సంక్లిష్టత వల్ల పెట్టలేకపోయాము. కానీ అనుకోకుండా భగవంతుని ఆ లక్ష్మీ నృసింహస్వామి యొక్క కటాక్షము మా సంఘం మీద బాగా ఉంది. కాబట్టి అనుకోకుండా శేషగిరిరావు గారు మాకు ఫోన్ చేసి ఇట్లా మీ కదిరిలో మేము ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము, మేము వస్తామని చెప్పారు. మరి వాళ్ళు 3 రావడం జరిగింది. సరే అనుకోకుండా పాపయ్య నేను అంతా కూడా సరే ఏమన్నా కానీ ఎట్టా తిరణాల సందర్భంగా మేము 17వ తారీఖు ఆదివారం రోజు ఈ వివాహ పరిచయ వేదిక పెట్టాలని చెప్పి అనుకున్నాం. మన వాళ్ళకే కాకుండా మేమే ఎవరన్నా ఉంటే కానీ వాళ్ళ అడ్రస్ వివరాలు వాళ్ళు మనకు అందించినట్టయితే ఒకవేళ ఈ వివాహ పరిచయ వేదిక ద్వారా వాళ్ళకు మేలు జరిగితే అది మనకు చాలా ఆనందాన్ని తృప్తిని కలిగిస్తుంది. ఇప్పుడు చాలామంది టౌన్లో కూడా చాలామంది పెళ్లి కానీ మగపిల్లలు ఉన్నారు. మరి ఆడపిల్లల విషయంలోనే చాలా కొంత కొరత ఉంది, ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఈ వివాహ పరిచయ వేదిక సద్వినియోగం చేసుకొని ఏమే అందరికీ మరి వాళ్లకు సరైన సంబంధాలు కుదిరి వాళ్ళు తృప్తిగా మరి ఉండాలని చెప్పి కోరుకుంటూ కద్రి రిషిత చిన్నపిల్లల ఆసుపత్రి ఆధ్వర్యంలో పిల్లలకు ఉచిత గుండె జబ్బుల పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్ కు చెందిన స్టార్ హాస్పిటల్ గుండె జబ్బుల నిపుణులు ఈ శిబిరంలో హాజరై పరీక్షలు నిర్వహించారు. కద్రిలో ఇదివరకే గుండె జబ్బుల పిల్లలకు ఉచిత పరీక్షలు నిర్వహించి వారిలో దాదాపు 50 మంది పిల్లలకు ఉచితంగా హార్ట్ సర్జరీలు నిర్వహించామని, వారందరూ ప్రస్తుతం కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని రిషిత చిన్నపిల్లల ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ మదన్ అన్నారు. ప్రస్తుతం తిరిగి అదే డాక్టర్ పిల్లలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. శస్త్రచికిత్స అవసరమైన వారిని గుర్తించి ఉచితంగానే హార్ట్ సర్జరీలు నిర్వహిస్తారని అన్నారు. ఒక్కొక్క హార్ట్ సర్జరీకి సుమారు 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, దానంతటినీ ఉచితంగా చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా స్టార్ హాస్పిటల్ వైద్య నిపుణుని సాధారణంగా గౌరవించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కద్రి రోటరీ క్లబ్ అధ్యక్షుడు కార్యదర్శులు శివశంకర్, డాక్టర్ మదన్ తదితర సభ్యులు పాల్గొన్నారు. ముందు రిపోర్ట్ ఎక్స్రేగా
2016లో ఈ హార్ట్ క్యాంప్స్ కదిలో స్టార్ట్ చేసాము. 2016 సెప్టెంబర్లో సుందర్ వ్యాస్ గారు సార్ హాస్పిటల్ నుంచి సార్ రావడం, దాని గురించి అన్ని అరేంజ్ చేయడము, టెక్నీషియన్స్ సేమ్ టెక్నీషియన్ ఉన్నారు. సో ఈ టీంతో మేము 2016లో స్టార్ట్ చేసాము. 2016లో అప్పుడు 120 మంది పిల్లలు అందరినీ పరీక్షిస్తే దాంట్లో 50 మందికి దాదాపుగా 50 నుండి 60 మంది 40 వచ్చారు. సో దాంట్లో ఆ రోజు గుండె జబ్బు ఉందని నిర్ధారించాము ఆ క్యాంపులో. 2016 నుండి ఇప్పటి వరకు మన కదిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 50 మందికి సర్జరీ సార్ ఆధ్వర్యంలో జరిగింది. సారే చేశారు అందరికీ ఉచితంగా. ఎందుకంటే మన ఎక్కడో సార్ హైదరాబాద్ మన కదిరికి వచ్చి కదిరి ఇట్లా మార్మూరు ప్రాంతంలో 50 సర్జరీలు చేశారు. దాదాపు ఒక సర్జరీ విలువ 2.5 లక్షల నుండి 3 లక్షల దాకా అవుతుంది. 1 కోటి రూపాయల విలువైన సర్జరీలు సారు ఎటువంటి నిజంగా ఇంతవరకు చేసిన 50 మంది పిల్లలు దేవుని ఆశిస్తూ అందరూ బాగున్నారు. ఏ ఒక్క సర్జరీ కాంప్లికేటెడ్ సర్జరీ ఎందుకు నాకు ఇది సార్తో ఇంకా సార్ కనెక్ట్ అయ్యామంటే ఒక కేసు నాకు బాగా ఇప్పటికి గుర్తుంది. ఇప్పటికి నాకు ఎప్పుడు రోజు గుర్తొస్తుంది ఆ కేసు. ఒక అబ్బాయి కదిరి నల్లపాడ వాళ్ళు బెంగళూరులో ఉంటారు. ఆ అబ్బాయికి 4 డిఫెక్ట్స్ ఉన్నాయి, గుండెలో 4 రకాల డిఫెక్ట్స్ ఉన్నాయి. హైదరాబాద్లో అన్ని హాస్పిటల్ రిజెక్ట్ చేస్తే అప్పుడు వాళ్ళు చివరికి ఫ్యామిలీ అంతా సూసైడ్ చేస్తారు. ఆ బేబీకి ఎవరు చేయలేదు, ఆపరేషన్ చేయలేదు, ఏమైనా అవుతుందేమో అని. సో అప్పుడు ఒకసారి నేను దస్తగిరి గారికి ఫోన్ చేశాను, అన్న ఇంట్లో కేసు ఉంది, వాళ్ళు ఎవరు రిజెక్ట్ చేసేసారు, ఆ కేసు ఎవరు చేయలేదు, మీరు ఏమైనా టేకప్ చేస్తారా సార్? సార్తో ఒకసారి మాట్లాడదాము అని. సార్ చూసిన తర్వాత సరే మనం వాళ్ళు ఎవరు వద్దన్నారు ఒకసారి ప్రయత్నం చేద్దాము అని చెప్పి సక్సెస్ఫుల్గా సార్ ఆ 4 సర్జరీస్ చేశారు. సో నవ్వు ఆ చైల్డ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. సో ఇంత మన ఊరికి వచ్చి సారు చేయడం నిజంగా మన అదృష్టము. ముఖ్యంగా నాకు కూడా అవకాశం ఇవ్వడం నాకు ఎంతో ఆనందం. అది కూడా నా పుట్టినరోజు సందర్భంగా రావడం ఇంకా నాకు ఆనందం ఉంటుంది. సో సార్కి ఈ కదిరి రోటరీ క్లబ్ తరఫున మరియు కదిరి వారందరి తరఫున చిరు సన్మానం చేసుకోవాలనుకుంటున్నాం. సార్ తన వచ్చిన శాలరీలో మీకు అందరికీ ఫ్రీగా చేసే సర్జరీలో సార్ మనీ కూడా దాంట్లో డొనేట్ చేస్తున్నాడు. సో ఇట్లా మనం ఎప్పుడూ టీవీలోనూ సినిమాలోనూ ఇలాంటి క్యాష్ చూస్తాడు. సార్ వచ్చే శాలరీలో మీకు ఇచ్చే ఫ్రీ సర్జరీలో కొంత డబ్బులు సార్ కూడా డొనేట్ చేస్తాడు. ఆ వచ్చే డబ్బులు మొత్తం శాలరీ కొంత కొన్ని ఏళ్ళుగా సార్ చేస్తున్నాడు. అందుకే సార్ను సన్మానించుకోవడం నిజంగా మాకు గర్వకారణం అని చెప్పి ఎట్లా ఇది ఆపరేషన్స్ అన్ని చేశారు. ఇవన్నిటికీ మన రాయలసీమ ప్రాంతం నుండి ఒక వ్యక్తి మనకు ఒక సపోర్ట్ ఉండి ఈ కేసెస్ అన్ని మన నుండి పూల్ చేసి వాళ్ళందరినీ తీసుకెళ్ళి నేను ఎప్పుడు ఫోన్ చేసినా సార్ వస్తాను కేసు వస్తాను వాళ్ళందరినీ సార్ దగ్గరికి మన కది నుండి సార్ దగ్గరికి తీసుకెళ్ళిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నారు ఆయన దస్తగిరి అన్న. నిజంగా ఎందుకంటే ఆయన కూడా బిహైండ్ ద స్క్రీన్స్ చాలా కష్టపడ్డాడు. ఆ 50 కేసుల్లో ఆయన కష్టం ఉంది. అన్న కూడా మా కదిరి రోటరీ క్లబ్ మరియు కదిరి సభ్యుల తరఫున మేము కూడా సన్మానం చేసుకుంటాం. నిజంగా మాకు దాదాపు 50 మంది దాకా వచ్చారు పేషెంట్స్ అందరూ. ఇంకా తర్వాత రాబోతున్నారు. ఈ వచ్చిన అందరికీ అల్పాహారం మా రోటరీ క్లబ్ ద్వారా అరేంజ్ చేయడం జరిగింది. క్లబ్ అలాగే ఈ క్యాంపులో ఎవరెవరైతే సర్జరీకి ఫిట్ అవుతారో వాళ్ళందరికీ కూడా త్వరలో అందరికీ ఉచితంగా ఆపరేషన్ చేయబడింది. అర్హులైన ఈ క్యాంప్లో సెలెక్ట్ అయిన అంటే మీకు గుండె జబ్బు నిర్ధారించిన ఎవరైనా సరే వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఉన్నా పర్వాలేదు, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా పర్వాలేదు, లేకపోయినా కూడా పర్వాలేదు, బర్త్ సర్టిఫికేట్ ఉంటే చాలు. మీ బర్త్ సర్టిఫికేట్ ఉంటే పర్వాలేదు, ఆ ఒక్క కార్డు ఉంటే కూడా ఫ్రీగా మనం ఆపరేషన్ చేపిస్తాం. అలాగే మా స్టాఫ్ అందరినీ, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా అప్పుడు కూడా మా హాస్పిటల్ స్టాఫ్ కూడా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళందరూ చేయబట్టి మాకు ఇంత క్యాంప్ జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. చిన్నపిల్లల ట్రైనింగ్ చేసిన డాక్టర్ గారికి మరియు వారి బృందానికి స్వాగతం. వారికి అట్లే ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ముఖ్యంగా ఈరోజు మా సెక్రటరీ బర్త్డే సందర్భంగా ఈ క్యాంప్ నిర్వహించడం నిజంగా గ్రేట్.
ఇక్కడ ఉన్న పిల్లలు కానీ పెద్దలు కానీ చిన్నపిల్లల పట్ల జాగ్రత్త వహించి సార్లు వాళ్ళు ఏవైతే సూచనలు సలహాలు ఇచ్చారో వాటిని పాటించి జాగ్రత్తగా ఎప్పుడు వెళ్ళడం టైం ప్రకారము మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఆ స్క్రీనింగ్స్ అన్ని చూపించుకొని టెస్ట్లు అన్ని చేయించుకొని ఆపరేషన్ రెడీ కావాల్సిన కోరుకుంటున్నాం. అట్లనే డాక్టర్ గారికి మరీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఇన్ని ఆపరేషన్ చేసి డాక్టర్ గారు ఫ్యూచర్లో కదిరికి చుట్టుపక్కల ప్రాంతాలకు ఇంకా ఉపయోగపడతారని సభాముఖంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మా సార్ బర్త్డే సందర్భంగా అందరికి పేషెంట్ అందరికీ బెడ్ మరియు ఓఆర్ఎస్ పంపిణీ చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ నందు నా పుట్టినరోజు సందర్భంగా నిజామలీ కాలనీ యూత్ పిల్లలందరూ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎందుకంటే పుట్టినరోజు సందర్భంగా హాస్పిటల్లో ఉన్న 100 మందికి బ్రెడ్, ఫ్రూట్స్ మరియు ఓఆర్ఎస్ జ్యూస్లు ఇవ్వడం అనేది నిజంగా మంచి ఆహ్వానించబడినాము. పిల్లలందరికీ నా తరఫున ధన్యవాదాలు చేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా చేయాలని కోరుకుంటూ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాఘమాసాన్ని పురస్కరించుకొని ఈ రోజు కదిరి మున్సిపాలిటీ పరిధిలోని సైదాపురం ఆమ సమీపాన గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ ఖాదీ క్షేత్ర బ్రహ్మ సమైక్య సేవా సంఘం ఆధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం కార్యదర్శి పాపయ్య శాస్త్రి వ్రతాలను ఆచరింపచేశారు. మాఘమాసాన్ని పురస్కరించుకొని ఈ రోజు కదిరి మున్సిపాలిటీ పరిధిలోని సైదాపురం ఆమ సమీపాన గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ ఖాదీ క్షేత్ర బ్రహ్మ సమైక్య సేవా సంఘం ఆధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం కార్యదర్శి పాపయ్య శాస్త్రి వ్రతాలను ఆచరింపచేశారు. సకల లోకాలు తిరుగుతూ మార్గదేశాన భూలోకానికి వచ్చినాడు. భూలోకంలో మానవులు పడుతున్న కష్టాలు చూసి వీరికి కష్టాలన్నీ ఏ విధంగా తొలగిపోతామని ఆలోచించుకుని నేరుగా విష్ణులోకానికి వెళ్ళినాడు. అక్కడ విష్ణువుని చూసినాడు. విష్ణు పెట్టున్నాడప్ప అంటే శంఖము, చక్రము, గద, పద్మము, మహాలక్ష్మి సమేతులే కూర్చున్నాడు. అక్కడికి వచ్చి మనసారా స్వామికి నమస్కారం చేసి, అయ్యా మనసుతో చెప్పాలన్యా, వాక్కుతో వివరించాలన్యా శక్యము కాని అతీతమైన ఆ యొక్క నారద మహాముని చెప్పేది మహావిష్ణుడున్నాడు. అయ్యా నారద మహాముని లోకవేదార్థమై చక్కని విషయాన్ని అందుకు సత్యనారాయణ స్వామి అనే ఒక విధానం ఉన్నది. దాన్ని మనదారా చేసుకుంటే శక్తి ఉన్నవాడు కూడా ఆ యొక్క ఉదాహరణ చేసుకున్నారంటే సుఖశాంతుల నుంచి అంతమున స్వర్గలోక ప్రాప్తి పొందుతారని చెప్పినారు. సార్ అది ఇస్తే ఇబ్బంది లేదు సార్, పూజ ఇబ్బంది. మహావిష్ణుడు ఈ యొక్క ఉదాహరణ ఈ వ్రతం చేయవారు సూర్యోదయం నిద్రలేచి కాలకృత నిలబెట్టుకుని నిశ్చల భక్తితో ఓ దేవాది దేవ, ఓ సత్యనారాయణ స్వామి నీ అనుగ్రహం పొందినకై భక్తి శ్రద్ధలతో మేము వ్రతం చేస్తున్నామయ్యా అని స్వామికి మనసారా ధ్యానం చేసుకుని పెట్టుకుని సాయంకాలం ఈ వ్రతం చేయవారు శక్తి లేకుండా భక్తితో కూడా తీర్చి పెట్టవచ్చును. లోభోత్తమ చేరాదు. మరలా ఆ కలసం మీద ఒక వస్త్రాన్ని ఉంచలేదు. ఆ వస్త్రం దగ్గర సత్యనారాయణ స్వామి ఉంచి ఆ వ్రతం పంచాంగంతో అభిషేకం కావచ్చు మండపాన్ని ఉంచలేదు. ఈ వ్రతం చేయవారు ముందుగా విఘ్నేశ్వర పూజ, లక్ష్మీదేవిని, ఆదిత్య నవగ్రహాలను ఇంద్ర టిప్పాలను పూజించి ఉమ్మడి
Yesterday we heard our name, great name of the wing commander, Abhinandan. Isn't it? Abhinandan. So before who intelligence, attitude, aptitude, such kind of all the things included in the personality. So we can assess or we can measure. Do you like the JG High School? Do you like to Sagar sir? There are 5 factors are there. First one, agree. Second one, strongly agree. Third one, neutral. Fourth one, disagree. Fifth one, strongly disagree. Isn't it? Dasa Sandesh sir, who hails from Hindupur, we have nearly more than 100 of the schools and colleges are covered and gave a good training about the personality development skills. And this program we are conducting with the cooperation of Vasavi Club, and I convey my thanks to the Charter President of the Vasiam Danvit and Zonal Chairman of Vasiam Amrish and President of Vasavi Club Nettala Prasad and Secretary of Vasavi Club Vishwanath Gupta and Treasurer behalf of the Vasavi Club Yadalam Balaji. I am heartily inviting the Dasa Sandesh sir. Please start the session. Hi friends. Hi. Next name on the study skills lo first point manaku goal setting. What, when, avuna effective study habits, when, where and how much, identify your learning style and time management at video now. Some people will choose science, some people will choose social kada, some people will choose languages. First మీరు చాయిస్ చేయాల్సింది ఏంటి అంటే మీరు ఏ సబ్జెక్ట్ లో 100కి 100 రాగలది, 100కు 90 రాగలవు. ఫస్ట్ చాయిస్ చేసుకోండి మీ సబ్జెక్ట్ ను. ఆ సబ్జెక్ట్ మీకు ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్ ని చాయిస్ చేసుకుని ముందుకెళ్ళండి. ఇప్పుడు సోషల్ చాయిస్ చేశారనుకోండి, యూ కెన్ బికమ్ ఏ పొలిటికల్ లీడర్, IAS ఆఫీసర్, లాయర్, సో మెనీ థింగ్స్ లైక్ దట్ కదా. సో సైన్స్ చాయిస్ చేశారంటే డాక్టర్ అవరలు. సైన్స్ లో కాదు, బయాలజీ మీరు డాక్టర్ కాగలరు. సైన్స్ లో సైంటిస్ట్, వెరీ గుడ్. ఇంకా ఆస్ట్రోనాట్స్ కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంకా మ్యాథ్స్ లో అయితే ఎనీథింగ్ కదా. సో ఈ మ్యాథ్స్ ని, సైన్స్ ని, సోషల్ ని మనం చాయిస్ చేసుకుని డివైడ్ చేసుకుని వాటిల్లో మీకు ఏ సబ్జెక్ట్ అయితే లైక్ ఉందో ఆ సబ్జెక్ట్ ని చాయిస్ చేసుకుని ఫ్యూచర్ మీకు అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ కోర్స్ అంటే GED అంటాం కదా. అప్పుడే చూసారు కదా GED. వాట్ ఈస్ దట్ GED? జనరల్ ఎడ్యుకేషన్ అంటాం. చూజ్ యువర్ చాయిస్ ఫ్రమ్ నౌ ఇట్సెల్ఫ్. ఇప్పుడు 9 to 10 ఉన్నారు కదా, ఇప్పటి నుంచి మీ సబ్జెక్ట్ ఏది, ఆ సబ్జెక్ట్ లో మీకు ఎంత హైయెస్ట్ మార్క్స్ కాన్సన్ట్రేట్ చేసి దాని మీద బేస్ చేసుకుని మీరు గోల్. వార్తల నుంచి ముందు హెడ్లైన్స్ మరొకసారి. తిమ్మమ్మ మర్రి మాను వద్ద 75 లక్షలతో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన ఆలయ పర్యావరణం ఉద్యానవనాన్ని ప్రారంభించిన శాసనసభ్యుడు చాంద్ బాషా. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలి. కావాలి జగన్ రావాలి జగన్ కార్యక్రమ ర్యాలీలో వక్తల పిలుపు. కద్రిలో చిన్నపిల్లల గుండె జబ్బులకు స్టార్ హాస్పిటల్ వారి ఉచిత వైద్య పరీక్షలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ కాత్రి న్యూస్.